చెప్పమ్మా సినిమా చూసావా? ఫస్ట్లీ మూవీ అయితే నచ్చింది. స్టార్టింగ్ విత్ లవ్ స్టోరీ అయితే బాగుంది. నేను క్రింజ్ ఉంటుందేమో, చిన్నపిల్లలు అతిగా చేస్తారేమో అని అనుకున్నాను కానీ లేదు, మెచ్యూర్గా ఉంది. వాళ్ళ మధ్యలో డైలాగ్స్ కూడా బాగుంటాయి, క్యూట్గా ఉంటాయి. ఆ లవ్ స్టోరీ కనెక్ట్ అవుతాం మనం త్రూ అవుట్. వాళ్ళ కెమిస్ట్రీ, వాళ్ళిద్దరి కెమిస్ట్రీ కూడా బాగుంటుంది. మళ్ళీ వాళ్ళిద్దరి మధ్య డైలాగ్స్ కూడా మెచ్యూర్గా ఉంటాయి. నువ్వు లేకపోతే నేను లేను, అలాగా అతిగా పెద్ద పెద్ద డైలాగులు, పెద్దోళ్ళు మాట్లాడుకునే డైలాగ్స్ కాకుండా వాళ్ళ ఏజ్కి తగ్గ డైలాగ్స్ కూడా రాశారు, బాగుంటాయి. ఒకసారి లవ్ స్టోరీ అయిపోయిన తర్వాత అప్పటి నుంచి మంచి గ్రిప్పింగ్గా ఉంటుంది అన్నమాట. యాక్టింగ్ మాత్రం ఎవరికాళ్ళు చాలా బాగా చేశారు. వాళ్ళ కిడ్స్, ఎవరైతే కిడ్స్ ఉన్నారో, ఎవరైతే వాళ్ళ పేరెంట్స్, అందరూ బాగా చేశారు. ఈ ప్రియదర్శి కూడా సూపర్గా చేశాడు మాట యాక్టింగ్ దీంట్లో. తను ప్రీవియస్గా చేసిన మూవీస్లో అన్నిటిలో కల్లా ఈ మూవీలో చాలా బాగా యాక్ట్ చేశాడు. చాలా సెటిల్గా అన్ని ఎమోషన్స్ చేశాడు, చాలా బాగా చేశాడు. కొంచెం సీరియస్ ఉంటుంది తన క్యారెక్టర్ ఈ మూవీలో. మిగతా మూవీస్తో కంపేర్ చేస్తే ఈ మూవీలో కొంచెం సీరియస్ టోన్లో ఉంటుంది. కోర్ట్ డ్రామా అయితే సూపర్ ఉంటుందన్నమాట. అంటే కమర్షియల్ సినిమాల్లాగా అతిగా, మన తెలుగు సినిమాల్లో కోర్ట్ డ్రామా లాగా కొంచెం మాస్ డైలాగులు, మాస్ పంచులు కాకుండా సెక్షన్స్ ఉన్నాయో, ఏదైతే లా ఉందో దానికి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చారన్నమాట. దానికి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చి కమర్షియాలిటీ డైలాగ్స్, మాస్ డైలాగ్స్ అట్లని వెనక్కి పెట్టి, తర్వాత ఎవరి కాళ్ళు యాక్టింగ్ బాగా సెటిల్గా ఉంటుంది మూవీలో. చాలా బాగా చేశారు. కానీ ఒకళ్ళు మాత్రం శివాజీ సీనియర్ యాక్టర్, అతను మాత్రం కొన్ని కొన్ని ప్లేసెస్లో ఏంట్రా బాబు వీడు ఓవర్ యాక్షన్ అన్నట్టు అనిపిస్తుంది. కానీ త్రూ అవుట్ సీరియస్గా ఉంటుంది తన క్యారెక్టర్. కానీ కొన్ని కొన్ని వాటిలో జోక్గా ఉంటుంది అన్నమాట. అంటే నా పరువు నాది అన్నట్టు కొంచెం అతిగా, కొన్ని కొన్ని చోట్ల కొంచెం అతిగా ఉంటుంది. కానీ మ్యాక్సిమం కొన్ని కొన్ని చోట్ల నవ్వొచ్చింది. మొత్తం థియేటర్ అంతా నవ్వేశారు చాలా చోట్ల. అదే 2-3 సీన్స్లో నవ్వేశారు. క్యారెక్టర్లోంచి బయటికి వెళ్ళిపోయినట్టు ఉంటుంది. అతిగా కొంచెం ఓవర్ యాక్షన్ కింద మన తెలుగు సినిమా విలన్లు ఉంటారు కదా, ఇంకా అలా ఉంటాడనమాట అతను, ఆ క్యారెక్టర్. మిగతాదంతా మాత్రం మూవీ అయితే బాగుంది, కొత్తగా అనిపించింది. మ్యూజిక్ కూడా ఓకే, పర్లేదు. ఈ మూవీకి ఎంతవరకు కావాలో అంతవరకు బీజిఎం కానీ, సాంగ్స్ కానీ అంతవరకు ఉన్నది. ఫైనల్గా మూవీ అయితే నచ్చింది. I want to reach 1 million likes, so please subscribe.